అమౌంట్ రిలీజ్ చేయలేదు. డెత్ సర్టిఫికేట్ అన్నారు. డెత్ సర్టిఫికేట్ కావాలన్నారు. ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలన్నారు. ఇప్పుడు ఇంటికి రెడీ బ్యాగ్ పెట్టి నేను చూసి లోపలికి వెళ్ళిపోయింది. అన్న ఇంకొస్తున్నట్టు మీ నంబర్ నాకు ఇస్తే నేను వచ్చి నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే ఓకే. బ్రాంచ్ ఇదే మాది. అకౌంట్ ఇక్కడనే ఉంది. అకౌంట్ ఇదే అది వేరే వేరే అకౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినాయి అమౌంట్. ఇది ఎస్బీఐ గృహకల్ప బ్రాంచ్ అండి. ఇది మా మామయ్య గారిది ఇందులో అకౌంట్ ఉండే, ఎన్నో ఇయర్స్ నుంచి ఇందులో అకౌంట్ ఉంటుండే. అయితే 2023 డిసెంబర్లో లాస్ట్ మెసేజ్ మాకు వచ్చింది. ఏమని అంటే కేవైసీ అప్డేట్ చేసుకోండి అని. అందులో బ్యాలెన్స్ వచ్చేసి 32,80,000 రూపాయలు ఉండే అందులో. అయితే మేము మొన్న వేరే పనిపడి మేము స్టేట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాం. బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీస్తే అందులో చూసేసరికి బ్యాలెన్స్ 5,000 ఉంది. ఎక్కడ పోయినాయి అని చెప్పి స్టేట్మెంట్ అంతా తీసి అందులో చూస్తే 5 lakhs చప్పున 16 నుంచి 22 వరకు మొత్తం 32,80,000 రూపీస్ వేరే 32,80,000 ఉండే. అయితే మొన్న పోయి చెక్ చేసుకునేసరికి అందులో 5,000 రూపీస్ మిగిలినాయి. 16 to 2024 నుంచి అంటే ఫిబ్రవరి 16 నుంచి 22 to 2024 వరకు 32,80,000 రూపాయలు వేరే వాళ్ళ అకౌంట్లకి IMPS ద్వారా రోజు 5 lakhs ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అయ్యో ఎట్లా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని మేము మొత్తం చెక్ చేసుకొని చూస్తే అందులో నెంబరే వేరే వాళ్ళది ఉంది. మామూలుగా మీరు ఇక్కడికి వచ్చి ఎవరిదో పాస్బుక్ తీసుకొచ్చి ఎంట్రీ చేయమంటేనే చేయరు, అట్లాంటిది ఫోన్ నెంబరే మార్చేసారు మా అకౌంట్కి ఇల్లు. అట్లా ఎట్లా మారుస్తారండి అకౌంట్కి? ఇప్పుడు SBI అంటే గవర్నమెంట్ బ్యాంకు, దానికి ఒక గుర్తింపు అనేది ఉంది. ఆ లోగో చూసి డబ్బులు వేస్తాము. ఇప్పుడు మా అత్తగారు దాని మీదనే ఇప్పుడు రెస్ట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాల్సింది. అట్లాంటిది 32 లక్షలు పోతే ఈ మేనేజర్ గారు ఏం చెప్తారంటే మాకు, అవునా 32 లక్షలు పోయినాయా, పోయి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చుకోండి అంటుంది. ఇప్పుడు దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మాకు న్యాయం ఎవరు చేస్తారు? మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలండి ఈ విషయంలో. మా అత్తగారు మాట్లాడు.